హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 20 నవంబర్ 2025 గురువారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అడిగే క్వశ్చన్స్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తేనే కదా నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా బెటర్మెంట్గా ఎట్లా అందించడానికి నాకు కొంచెం ఛాన్స్ ఉంటుంది. చూద్దామా? ఇంకా సాయి మార్గంలో నడుద్దాం. శ్రీ సత్యసాయి శత జయంత్యోత్సవాలలో ప్రధాని మోదీ పిలుపు. భగవాన్ ప్రేమతత్వం, సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి. నెక్స్ట్, మహిళలు తలెత్తుకునేలా తెలంగాణ సారే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి పురస్కరించుకొని బుధవారం నెక్లెస్ రోడ్లోని ఆమె విగ్రహానికి నివాళులర్పించి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఓడిన చోటే గెలిచి చూపిద్దాం. జీఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి. జూబ్లీహిల్స్ సమక్షంలో బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్. నెక్స్ట్, భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చేలా 2047 విజన్ రూపకల్పన సమక్షంలో డిప్యూటీ సీఎం. రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటడమే లక్ష్యం. నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జెరియాట్రిక్ వార్డులు, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు చికిత్స, ఇతర మానసిక శారీరక సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశంతో. నెక్స్ట్, అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా జెరియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రాజస్థాన్లో ఏ రాష్ట్రం? రాజస్థాన్లో రాయశ్రీ పేరుతో 49 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జెరియాట్రిక్ వార్డులు స్టార్ట్ అయ్యాయి. కేరళలోని ఏర్పాటు అయ్యాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల ఆసుపత్రులతో పాటు హైదరాబాద్ అన్ని జనరల్ ఆసుపత్రుల్లో జెరియాట్రిక్ సేవలు అందుబాటులోకి తేవాలని గవర్నమెంట్ నిర్ణయించింది. నెక్స్ట్, సూపర్ బిగ్స్తో ముప్పే. అస్తవ్యస్తంగా యాంటీబయాటిక్స్ వాడకంతో ఏఎంఆర్ సమస్య. ఆ మందులకు అలవాటు పడి మొండి క్రిములుగా మారుతున్న ఎక్సెస్ సూక్ష్మక్రిములు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది బలి. అరికట్టకపోతే 2050 నాటికి ఏటా 1 కోటి మంది ప్రాణాలకు ముప్పు. నెక్స్ట్, 776 కోట్ల రూపాయలు విడుదలయ్యాను. మున్సిపాలిటీలకు అందని 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు. ఎన్నో కమిషన్ ఇది? 15. వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న గడువు. జనారణ్యంలో విప్లవ స్లోగన్. మావోయిస్టుల షెల్టర్ జోన్గా విజయవాడలో రూరల్ మండలం. రోజువారీ కూలీలమంటూ ఇల్లు అద్దెకు. మారణాయుధాలు లభించడంతో స్థానికంగా భయాందోళనలు. బరువు 150 గ్రాములు, దూరం 5000 కిలోమీటర్లు. పర్వతాలు నదులను దాటుతూ ఏకధాటిగా ఎగురుతూ వెళ్లిన 3 డేగాలు. నెక్స్ట్, సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ హబ్గా భారత్. రైతన్నల ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలి. పశ్చిమ ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు. నెక్స్ట్, నేడు నితీష్ ప్రమాణ స్వీకారం. బీహార్ సీఎంగా 10వసారి ప్రమాణం చేయబోతున్న జేడీ అధినేత.
నెక్స్ట్, దయచేసి వీలునామా రాయండి. భర్త సంతానం లేని మహిళలను ఉద్దేశించి సుప్రీంకోర్టు విజ్ఞప్తి. మీ స్వార్జితాలపై వారసత్వ హక్కుల కోసం పోటీ లేకుండా చూసుకోవాలి. కురసావ్ కొత్త చరిత్ర. ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధించిన అతి చిన్న దేశంగా రికార్డ్. కేవలం 1,56,115 మంది జనాభా కలిగిన కుర్సావ్ 95 ఏళ్ల చరిత్ర కలిగిన పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ టోర్నీకి అతి చిన్న దేశంగా కుర్సావ్ చరిత్ర పుటల్లో చోటు సంపాదించింది. విష ప్రయోగాల్లో ఉగ్రవాదులు. 2014లో ఆర్ఎస్ఓ టెర్రరిస్ట్ ఖలీద్ మహ్మద్ యత్నం. అప్పట్లో శంషాబాద్ ప్రాంతంలో ప్రయోగశాల ఏర్పాటు. నిన్న క్వశ్చన్స్ కాన్సెప్ట్ చేసుకున్నాము. ఫస్ట్, ప్రపంచంలో అతిపెద్ద తీరరేఖ కలిగిన దేశం కెనడా. భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్. ఈరోజు క్వశ్చన్స్ చూద్దాము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మొదటి చైర్మన్ ఎవరు? నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయస్సు ఎంత? థర్డ్ క్వశ్చన్, పొగాకు పూర్తిగా నిషేధించిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? మీకు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వర్తబుల్ అనిపిస్తే చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మరింత ఇన్ఫర్మేటివ్ ఇన్వేస్ కోసం స్టే ట్యూన్ సంజయ్ ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.